కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించినపై ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, డాక్టర్ సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. నిధులు కేటాయించినందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. కొండగట్టు ఆలయ ఈవో పూజారులతో కలిసి హైదరాబాద్లోని తన నివాసంలో కవితను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆలయ పూజారులు ఈ సందర్భంగా కవితకు వేద ఆశీర్వచనాలు అందించారు. కొండగట్టు ఆలయ అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి, ధర్మపురి, వెమ్లవాడ ఆలయాలను గొప్పగా అభివృద్ధి చేశారని, అదే తరహాలో కొండగట్టు ఆలయం అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారిని కొండగట్టు అంజన్న ఆలయానికి 100 కోట్ల నిధులు మంజూరు చేయించినటువంటి సందర్భంగా అక్కగారిని ఈఓ గారు అదేవిధంగా పూజారులతో సహా కలవడం జరిగింది. కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. పూజారులందరూ కూడా మరి అక్కగారికి ఆశీర్వచనం కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా 75 ఏళ్ల చరిత్రలో స్వతంత్ర భారతదేశంలో కొండగట్టు అంజన్న ఆలయాన్ని గత ప్రభుత్వాలు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఆలయం ఎలాంటి కూడా అభివృద్ధికి నోచలేదు. మరి కొండగట్టు అంజన్న అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారిని